నేను మీకు అందరికీ తెలుసు, సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ అని. 2024 ఆగస్టు ఆ ప్రాంతంలో మొత్తం మూసీ సుందరీకరణ అనేటటువంటి ఒక ప్రాజెక్టు ముందుకొచ్చింది. అయితే అది అప్పటికప్పుడు పుట్టింది కాదు, దీనికి 30 సంవత్సరాల చరిత్ర ఉందని ఇందాక మా సంజీవ్ చెప్పాడు. 30 ఏళ్ల నుంచి మూసీ మీద ఒక కొట్లాట నడుస్తుంది. మూసీ ప్రజలది, మూసీ హైదరాబాద్ ప్రజలది, మూసీ తెలంగాణ ప్రజలది, మూసీ తెలంగాణ నది. ఇది గుర్తుపెట్టుకుంటే గనక ఇంకొకటి, మూసీ రాజకీయ పార్టీలది కాదు, ఇది పునాది. మూసీ రాజకీయ పార్టీలది ఎప్పటికీ కాదు, మూసీ ప్రజలది మాత్రమే. ఈ మూసీని రక్షించుకోవాలన్నా, ఈ మూసీ ఒడ్డున బతికేటటువంటి ప్రజలను రక్షించుకోవాలన్నా కానీ ఇది గనక మన దృష్టిలో లేకపోతే గనక మూసీ కాసులు కురిపించేటటువంటి ఒక ఆధారంగా మారుతుంది, మారబోయింది. ఇప్పటికీ కూడా అదే దాని మీద ఉంది. 4500 కోట్ల అప్పు కోసం ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి విస్థాపన జరగబోతోంది. డిసెంబర్ 2024లో మొదలైందని చెప్పినప్పుడు ఎకాఎకిన 300 మంది ఇళ్ళని చాదరఘాట్ ప్రాంతంలో 300 ఇళ్ళని ఒక్కరోజు రాత్రిలో కూలగొట్టేశారు. ఎందుకు కూలగొడుతున్నారు అని చెప్పి మేమందరం పరిగెత్తుకుంటూ, ఎందుకంటే అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళమే. చంద్రబాబు నాయుడు ఆయన నందనవనం ప్రాజెక్ట్ అని చెప్పి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆ బస్తీల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళం, బస్తీలతో కలిసి బతుకుతున్నటువంటి వాళ్ళము. అక్కడ 300 ఇళ్ళని ఎకాఎకిన కూలగొట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ సాక్ష్యం దానికి, ఇందాక సావిత్రమ్మ చెప్పిన దాంట్లో కూడా. అంటే 300 ఇళ్ళని కూలగొడితే పెద్ద సెన్సేషన్ కాలేదు. ఎందుకు అనంటే వాళ్ళు పేదలు, అట్టడుగున ఉండేటటువంటి పేదలు. ఎవరు? గార్బేజ్ కార్మికులు, గృహ కార్మికులు, లేకపోతే సూవేజ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్లు అని. వాళ్ళ మీద పెట్టినటువంటిది ఏంటంటే అక్రమ నివాసదారులు. అక్రమ నివాసదారులని ఎకాఎకిన కూలగొట్టచ్చు అనేటటువంటి ఒక దుర్మార్గాన్ని తీసుకొచ్చారు. దాన్ని మనము అక్రమ నివాసదారులని మొన్న ఖమ్మంలో ఏం జరిగిందో కూడా చూసాం. అంటే 2 ఏళ్ల క్రితమే దానికి పునాది ఇక్కడ మూసీ ఒడ్డున పడింది. మేము దానకిషోర్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించి మాట్లాడారు, ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలియజేస్తే దానకిషోర్ గారు అప్పుడు కమిషనర్గా ఉండి మమ్మల్ని అందరినీ పిలిస్తే మేమందరం అక్కడికి వెళ్ళి మాట్లాడాం, ఏంటిది ఈ రకమైనటువంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడితే, ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారు ఇంకొక కొంతమంది కలిపి మరి చెన్నారెడ్డి దాంట్లో కూడా చాలా పెద్ద కన్సల్టేషన్ పెట్టారు. అంత పెద్ద కన్సల్టేషన్ పెట్టి వాళ్ళు చెప్పినది ఏంటంటే, ఇది ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఒకానొక రాత్రి వచ్చినటువంటి కళ, ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్. సో వాట్? ముఖ్యమంత్రికి కళ వస్తే, ముఖ్యమంత్రికి బ్రెయిన్ చైల్డ్ అయితే కనుక ప్రజలందరూ వాళ్ళు ఇల్లు ఇచ్చేసేసి మీ కళ మా కళ అనటానికి ఎవరు సిద్ధంగా లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారి కళని సాకారం చేయటం కోసము ఇంతకు ముందే ఏర్పాటైనటువంటి ఎంఆర్డీసీఎల్ని మేము మరింత బలోపేతం చేస్తున్నాము అని చెప్పారు. కానీ అప్పటికి ప్రజా సంఘాల వైపు నుంచి, బస్తీల వైపు నుంచి మేమందరం ఇంటర్వ్యూని అయ్యాం కాబట్టి కూల్చివేత ఆగింది. కొంత వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి పునర్నిర్మాణం అనేటటువంటిది ఒక ప్రయత్నం జరుగుతుంది, అది ఓకే. కానీ ఎప్పుడైతే ఏడీబీకి మేము వెళుతున్నామని చెప్పారో, ఏడీబీ మాకు శాంక్షన్ చేసింది అని చెప్పారో, దాన్ని తెలుసుకోవటం కోసం మేము ఏడీబీకి లెటర్ రాసాం మూసీ జన ఆందోళన తరపున. ఎందుకనంటే ఎప్పుడైతే 300 ఇళ్లను కూలగొట్టారో అప్పటి వరకు మూసీ బచావో ఆందోళనగా ఉన్నటువంటి మా పేరును కూడా మూసీ జన ఆందోళనగా మేము మార్చి మొత్తము బాపుఘాట్ కాలనీస్ దగ్గర నుంచి కింద గ్రామాల వరకు ప్రతి ఒక్కళ్ళతోనూ వెళ్ళి మాట్లాడి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఏడీబీకి మేము లెటర్ రాసాం మూసీ జన ఆందోళన తరపున, మీరు ఈ ప్రాజెక్ట్కి శాంక్షన్ చేశారా అని చెప్పి. వాళ్ళ నుంచి మాకు వచ్చినటువంటి రిప్లై ఏంటంటే, మాకు
ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ వచ్చింది, పరిశీలనలో ఉంది, మేము ఇంకా శాంక్షన్ చేయలేదు అని. కానీ మీడియాలో ఏమొస్తుంది, సీఎంఓ ఆఫీస్ నుంచి ఏమొస్తుంది, ఏడీబీ సంతృప్తి చెందింది, మొత్తం అంతా కూడా ఇచ్చేశారు, 4,500 కోట్లు వచ్చేసాయి అని ఇచ్చారు. మొన్న ఏడీబీ వాళ్ళు పరిశీలనకు వచ్చారు 2 నెలల క్రితమే. వచ్చినప్పుడు వాళ్ళని మేము అక్కడే కలిసాం, బాపు ఘాట్ దగ్గర వాళ్ళని లిటరల్గా చేసి స్కూటర్ల మీద పరిగెత్తించి వాళ్ళ కార్లు ఆపి మేము వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు మేము మీతో కన్సల్టేషన్ కూర్చుంటాము అని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మేము దాదాపు ఒక 20 మందిని కూర్చున్నాం అక్కడ వాళ్ళతో పాటు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి మాట్లాడి చెప్పింది ఏంటంటే వాళ్ళ పాలసీ అంతా చెప్పారు. వాళ్ళు ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి సంతకం పెట్టలేదు, వాళ్ళ పరిశీలనలో ఉన్నది అని మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఇంతవరకు కూడా అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేయటానికి వాళ్ళకు ఉండేటటువంటి పారామీటర్స్ వేరే ఉన్నాయి. ఆ పారామీటర్స్ అన్నిటినీ వీళ్ళు మీట్ అవ్వటానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేయాలి. ఒకటి అదైతే వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా సంతృప్తి చెందారు, ఇచ్చేసాము అన్నట్టుగా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అతి పెద్ద కుట్ర ఏమున్నదంటే ఈ మొత్తం మూసీ డెవలప్మెంట్ దాంట్లో డిసెంబర్ 18వ తేదీన ఒక గెజెట్ వచ్చింది. అంటే గెజెట్లోకి రావటం అంటే ఇక్కడున్న అందరికీ తెలుసు, బహుశా ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రాజకీయ నాయకులందరూ ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. అంటే గెజెట్లోకి తీసుకొచ్చి వాళ్ళు ప్రకటించినటువంటి ప్రాపర్టీస్ 10,017 ప్రాపర్టీస్, దాంట్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి. మొత్తం ఎక్స్టెంట్ ఎంత ఉన్నది అని అంటే 3,279 ఎకరాల 19 గుంటల స్థలము. ఎక్కడి నుంచి మొత్తం ప్రాజెక్టు మొత్తం అంతా కూడా. కానీ దాన్ని కుట్ర ఏమిటంటే ఈ మొత్తం ఎక్స్టెంట్ అంతా కూడా ముక్కలుగా చేశారు, ఫేజ్ వైజ్గా చేశారు, ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద చూపిస్తున్నారు. అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు వేరు, మూసి సుందరీకరణ వేరు, లేకపోతే ఎస్టీపీలు వేరు, ఆ తర్వాత కింద ఉండేటటువంటి గ్రామాల కత్వాలకు సంబంధించినటువంటి విషయం వేరు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కడా కూడా సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయటానికి కానీ అభిప్రాయాలు తీసుకోవటానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం ఉండదు. అంటే ఒక పెద్ద ప్రాజెక్టుని దానికి ప్రభావితమయ్యేటటువంటి ప్రజలు 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రజలని విడగొట్టడం ద్వారా వాళ్ళు ఏ రకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలని చెయ్యటానికి సిద్ధంగా లేరు అని చెప్పి మనం క్లియర్గా అనుకోవాలి. దానికి వివిధ రకాలైనటువంటి జీవోలు తీసుకొస్తున్నారు, అన్ని రకాలైనటువంటి బెదిరింపులు నడుస్తున్నాయి. అంటే ప్రజలని మభ్యపెట్టడం. ఇది ఒక్క చాదరఘాట్ బస్తీల సమస్య ఇది చాదరఘాట్ 30 ఏళ్ల నుంచి నడుస్తున్నది. వీళ్ళు 30 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమమే ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడటానికి ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తుంది. కానీ చాదరఘాట్ని కూలగొట్టడానికి వాళ్ళకి నిమిషాల మీద పని, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది అని అంటే మధ్యతరగతి ఉన్నత తరగతి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సమస్య వచ్చింది. ఒక్కసారి మేము మధు పార్క్ రిడ్జ్ కూలగొడతాము అని చెప్పి ఎప్పుడైతే రెవెన్యూ వాళ్ళు ఇచ్చారో దాన్ని అడగటానికి మేమందరం కూడా ఇక్కడే ప్రెస్ మీట్ అయింది ఒక 15-20 రోజుల క్రితం. కరెక్ట్గా మధు పార్క్ రిడ్జ్ పేపర్లో వచ్చినటువంటి 2వ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ అయింది. 100 మంది ప్రెస్ మీట్కి వచ్చారు, రౌండ్ టేబుల్కి కాదు, 100 మంది ప్రజలు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడారు ఇక్కడ. ఆ ప్రెస్ మీట్ తర్వాత మేము MRDCL MD గారి దగ్గరికి వెళ్ళాం, నరసింహారెడ్డి గారి దగ్గరికి. ఆయన ఏమంటారంటే నాది కూడా 10 ఎకరాలు పోయిందండి మల్లన్న సాగర్లో. సో వాట్ అంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, ఐఏఎస్ ఆఫీసర్ నీకు 10 ఎకరాలు పోతే నువ్వు దాన్ని ఇక్కడ ప్రజలది ఎట్లా ఈక్వేట్ చేస్తావు? తప్పదండి, ఒక ప్రజా ప్రయోజనం కోసం మనందరం త్యాగం చేయాలి, అట్లా మాట్లాడద్దు. మొట్టమొదటిది నువ్వు అధికారిగా ఉన్నప్పుడు నువ్వు అట్లా మాట్లాడద్దు. త్యాగం చేయమని చెప్పేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయించుకుని దీంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాము అని అనాలి అని అంటే ప్రభుత్వాల వైపు నుంచి చేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు చాలా ఉంటాయి. అవి ఏమీ చేయకుండా
ఏ రకమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఏ రకమైనటువంటి నోటీస్ కాదు అసలు, ముందు ఒక కన్సల్టేషన్ లేకుండా ఈరోజు ఇంత పెద్ద విస్థాపనని పూనుకున్నారు అని అంటే ఇదేమర్థం దాని అంటే, మూసి మాది, మా ప్రభుత్వానిది, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏ భూమినైనా మేము తీసుకుంటాము అంటే, ఇక్కడ మేము మానవ హక్కుల కార్యకర్తలుగా ఒక్కటే చెప్తున్నామండి, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం కాదు. రాజకీయ పార్టీలు మంచి ప్రయోజనాత్మకమైనటువంటి పథకాలు తీసుకొస్తే దాన్ని ఆహ్వానించినటువంటి వాళ్ళమే, వ్యతిరేకించినటువంటి వాళ్ళమే, ఏ రకమైనటువంటి ఇది లేకుండా విమర్శించగలిగినటువంటి వాళ్ళం కూడా తీసుకునేటటువంటి చర్యల్ని. అంటే మూసి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాది, మేమేమైనా చేస్తాం, ఈ మూసి మీద మేమేమైనా చేస్తాం. ఏం చేయగలుగుతారు? మూసి గురించి అసలు ఏం తెలుసు? మూసి అనే దాన్ని ఒక నదిగా మీరు గనక ట్రీట్ చేసి ఉండుంటే, మీరు దాన్ని ఒక విహారయాత్రకు సంబంధించిన విషయంగా చూసుండేటటువంటి వాళ్ళు కాదు. మూసీని సుందరీకరణ అనేటటువంటి పేరుతో చాలా పెద్ద మాయ చేస్తున్నారు. మూసీకి కావలసింది సుందరీకరణ కాదు, మూసీని మూసీగా బతకనివ్వటం. మూసీకి కూడా జీవించేటటువంటి హక్కు ఉంది. ఆ జీవించేటటువంటి హక్కుకి అడ్డం పడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద కాలుష్యకారకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ని హైదరాబాద్లో కొత్త సిటీలో ఏర్పాటు చేయలేకపోయారు. మొత్తం మీరు హైటెక్ సిటీ నుంచి ఆ వెనక వైపు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క హైరైజ్ బిల్డింగ్ డ్రైనేజ్ ఎక్కడికి వెళుతోంది, ఏ కాలువల్లోకి వెళ్తుంది, ఏ చెరువుల్లోకి వెళ్తుంది, ఏ మూసీలోకి వెళ్తుంది? 2000 సంవత్సరంలో మీకు గుర్తుండే ఉండొచ్చు, ఒక పెద్ద వరద వచ్చింది మూసీకి. చాలా పెద్ద హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు దాదాపు 15 రోజుల పాటు ఆ వరదలో మేము ఒక కెమెరా వేసుకుని వెళ్ళి మొత్తం అంతా డాక్యుమెంట్ చేసాం. చెరువుల దగ్గర నుంచి కాలువల ఫాక్స్ సాగర్ వరకు వెళ్ళాం. గండిపేట నుంచి ఆ చుట్టుపక్కల అన్ని రకాలైనటువంటి చెరువులు, మీరాలం చెరువు దగ్గర నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బాపుఘాట్ నుంచి అన్నీ తిరిగితే దాంట్లోకి వస్తున్నటువంటి కాలుష్యం, ప్రజలు వదులుతున్నటువంటి కాలుష్యం కన్నా కూడా పరిశ్రమలు వదులుతున్నదే చాలా పెద్ద ఎక్కువ ఉన్నది. మూసీని చంపుతున్నది అట్లాంటి విధానాలు, మూసీని సర్వనాశనం చేస్తున్నది అట్లాంటి విధానాలు. ఆ విధానాలని 30 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం కూడా సరైన విధానంలో వాటిని అడ్రస్ చేయటానికి సిద్ధపడలేదు. మేము తీసినటువంటి డాక్యుమెంటరీలో అప్పటి చీఫ్ ఇంజనీర్ నాళం కృష్ణారావు గారు కూడా ఎన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి, అడ్డం ఎట్లా పడుతోంది అనేటటువంటిది చాలామంది మాట్లాడారు. ఇది చేస్తే మూసి బతుకుతుంది అని చెప్పారు. కానీ అవి చెయ్యటానికి, అవి వినటానికి, వాటిని అర్థం చేసుకోవటానికి రాజకీయ పార్టీలకి మనసు లేదు, మనసు రాదు అనేటటువంటిది చాలా గట్టిగా అర్థమైంది. ఇప్పుడు నిలబడాల్సింది ప్రజలు మాత్రమే, నివాస హక్కు మాత్రమే కాదు, ఇది జీవించే హక్కు కూడా. ఈ జీవించే హక్కుకి ఎవరు అడ్డుపడినా సరే దాన్ని కొట్లాడటానికి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కు ఉంటుంది. అట్లానే వాళ్ళకి నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా మాలాంటి కేవలం మానవ హక్కుల కార్యకర్తల మీదే కాదు, మీలాంటి రాజకీయ నాయకులందరి మీద ఉంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమ్ముడికి కృతజ్ఞత.